ఏమోరా, ఎప్పుడు సిలబస్ అయిపోతుందో ఏమో, ఏం అర్థం అవ్వట్లే. అయ్యో సార్ వస్తున్నారే. ఓ సార్, ఏంటి మిత్రమా ఎందుకు భయపడతా ఉన్నావు? ఏమో సార్, ఏం అర్థం అవ్వట్లే. ఇక్కడనేమో తెలంగాణ వారికి 21 చాప్టర్లు, ఏపీ వాళ్ళకి 22 చాప్టర్లు, సిబిఎస్ఈ వాళ్ళకి 22 చాప్టర్లు. ఎప్పుడైపోతుంది అసలు? ఏం అర్థం అవ్వట్లేదు సార్. ఎగ్జామ్స్ ఏమో దగ్గరకు వస్తూ ఉన్నాయి. మరి హౌ టు రీడ్, ఎలా చదవాలి, హౌ టు గెట్ ద మార్క్స్ అండ్ హౌ టు గెట్ 100/100, ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి సార్. కానీ అవ్వట్లేదే. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ సెకండ్. ఏ సెకండ్లోనైనా సరే, ఎప్పుడైనా సరే మిరాకిల్ అనేది జరగవచ్చు. ఒక్క ఆలోచన మన జీవితాన్నే మార్చేస్తుంది. వన్ ఐడియా కెన్ చేంజ్ ఆర్ లైఫ్ అనేది మీరు వినే ఉంటారనుకుంటా. మరి ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1 డేలో, ఒక్క రోజులో ఎంటైర్ సిలబస్ అయినటువంటిది ఎలా కంప్లీట్ చేయాలి, హౌ టు కంప్లీట్ ఎంటైర్ పోర్షన్ ఇన్ 1 డే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మన టాపిక్లోకి. చలో గాయస్, దిస్ ఈజ్ దత్తు మేత్రే. I have 10 years of teaching experience. వెల్కమ్ టు వేదాంతు 8th, 9th, 10th తెలుగు ఛానల్ అయినటువంటిది. ఏంటి సార్, ఒక్క రోజులో మీరు సిలబస్ మొత్తం ఎలా కంప్లీట్ అవ్వాలో టిప్స్ ఇస్తారా ఇప్పుడు? అవును అవును నాన్న, విత్ ఇన్ 1 డే హౌ టు కంప్లీట్ ఎంటైర్ సోషల్ సైన్సెస్ సిలబస్ అయినటువంటిది. దానికోసమే నేను ప్రత్యేకంగా ఇప్పుడు క్లాస్ అనేది తీసుకోబోతున్నాను. దిస్ ఇస్ నాట్ క్లాస్, జస్ట్ టిప్స్ అని మాత్రం అస్సలు మర్చిపోకండి నాన్న, ఓకేనా? చలో, మరి 100 మార్కుల క్వశ్చన్ పేపరు ఏపీ వాళ్ళకి, ఇక తెలంగాణ వాళ్ళకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయినటువంటిది 1 డేలో ఎలా అయిపోతుంది సార్? అందులో 21 చాప్టర్స్ వచ్చేసి అవి వివో ఉన్నాయి సార్. సెటిల్మెంట్స్ అంటాడు, క్లైమాటికల్ చేంజెస్ అంటాడు, క్లైమేట్ ఆఫ్ ది ఇండియా అంటాడు, వరల్డ్ వార్ అంటాడు, అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటారు. ఏదేదో ఉంది సార్. అది నిజంగా అవుతుందా? అవుతుంది మిత్రమా, ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ ప్రతిదీ పాసిబుల్ అనేది మాత్రం మర్చిపోకండి. మరి దానికోసం మనం ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ నేను ఒక ప్యాటర్న్ చెప్తాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పా? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మరి అలాంటప్పుడు దెర్ ఇస్ 1 కోట్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇఫ్ యూ వాంట్ టు గో ఫార్, గో టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్, గో అలోన్. నువ్వు విజయాన్ని తొందరగా సాధించాలనుకుంటే ఒంటరిగా వెళ్ళు. విజయం చివరి వరకు వెళ్ళాలి అండ్ లాస్ట్ మైల్ వరకు వెళ్ళాలి అనుకున్నామనుకో, గో టుగెదర్. దిస్ ఈజ్ అ జర్నీ. 1 year జర్నీ అయినటువంటి దాన్ని 10th క్లాస్ 1 year పాటు చదివా. బట్ నీకు ఏం అర్థమైందో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మనకు షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి నువ్వు సింగిల్గా వెళ్ళడమే మంచిది. యు గో, నీ వెనుక నేనుంటాను. మరి అలాంటప్పుడు మీకు డౌట్ వస్తుంది, నిజంగా సిలబస్ కంప్లీషన్ అనేది పాసిబుల్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్. దీనికి కొన్ని టెక్నిక్స్ అయినటువంటి నేను చెప్తాను, చూసుకోండి, ఓకేనా? మరి సిలబస్లోకి వెళ్ళే కన్నా ముందు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి 10th క్లాస్ వాళ్ళ కోసం సపరేట్గా వాట్సాప్ ఛానల్ అనేది ఇక్కడ వచ్చేసింది. మనం కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లింక్లో నుంచి డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే యూ కెన్ జాయిన్ దేర్. అండ్ మోర్ ఓవర్ మనకి ఫ్రీ రీసోర్సెస్ అయినటువంటిది లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన సోషల్ సైన్సెస్ నోట్సెస్ అయినటువంటివి కూడా అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అవి మాత్రమే చదవండి. వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. అండ్ అదర్ టీచర్స్ ఆల్సో విల్ హెల్ప్ యూ. మిగిలినటువంటి టీచర్స్ కూడా మీకు హెల్ప్ అనేది చేస్తారు. మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవిగో గుర్తుపెట్టుకోండి, 21 చాప్టర్స్ని బాగా గమనించండి. మనకి ఎగ్జాక్ట్గా 4 పార్ట్స్ అయినటువంటి కనబడతాయి, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. ఒకటేమో జోగ్రఫీ, సెకండ్ వన్ ఏమో ఎకానమీ, థర్డ్ వన్ అయినటువంటిది ఏంటి? ఎగ్జాక్ట్లీ రైట్, హిస్టరీ పర్స్పెక్టివ్ క్వశ్చన్స్ అయినటువంటివి. నెక్స్ట్ వచ్చేసేమో
పాలిటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయినటువంటివి ఉంటాయి, అవునా కాదా? చలో సి, ఇక ఇక్కడ ఏపీ వాళ్ళు కూడా తీసుకోండి. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ఏపీ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ 4 ప్యాటర్న్. ఈ ద geography, and the second one politics, and the third one economy, and the fourth one history. అవునా, 4 కాంబినేషన్. ఇక 4 పార్ట్స్ యొక్క కాంబినేషన్ అయినటువంటి 21 చాప్టర్స్ మీకు, 22 చాప్టర్స్. ఈవెన్ ద సిబిఎస్ఈ ఆల్సో ఫాలో ద సేమ్. ఇక్కడ 4 పార్ట్స్ అయినటువంటి ఉన్నాయి. వాటిని క్లారిటీగా ఫస్ట్ డివైడ్ చేసుకోండి. జస్ట్ డివైడ్ ద 4 పార్ట్స్ క్లియర్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయినటువంటివి తీసుకోండి. జస్ట్ అబ్జర్వ్ ది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతా ఉన్నాడు చూసుకోండి. 2023 క్వశ్చన్ పేపర్ తీసుకోండి, 2024 క్వశ్చన్ పేపర్ అయినటువంటిది కనుక తీసుకుంటే జస్ట్ అబ్జర్వ్ దాట్ అందులో సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10th క్వశ్చన్ కానీ, 11th క్వశ్చన్ కానీ, 12th క్వశ్చన్ కానీ, ఇవి 3 బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 3 నేను ఈ 3 ఎందుకు తీసుకుని, ఈవెన్ ద 9th క్వశ్చన్ ఆల్సో, 10వ క్వశ్చన్, 9th, 10th, 11th, 12th క్వశ్చన్ ఫ్రమ్ ద తెలంగాణ పేపర్ని తీసుకోండి. దానిలో నుంచి క్లారిటీగా క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చా చూడండి. 10th క్వశ్చన్ వచ్చేసి అనాలిసిస్ చేయమని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఆ 10th క్వశ్చన్లో ఎగ్జాంపుల్, మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ అనే క్వశ్చన్ అనుకుంటూ ఇచ్చాడు. అనాలిసిస్ చేయమని చెప్పి ఇది వచ్చేసి రాంపూర్ విలేజ్, ఆ విలేజ్ ఎకానమీ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. వెళ్ళి కాల్స్ అయితే చూసుకోండి, మనకి బుక్లో కూడా ఇదే ప్యారా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఇక్కడ 2023 అండ్ 2024 క్వశ్చన్ పేపర్స్ని చూసుకుంటే 10th క్వశ్చన్ వచ్చేసి అనాలిసిస్ అనే క్వశ్చన్ ఇచ్చాడు, అవునా కాదా? జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లివింగ్ ఇన్ ఆర్ మూవింగ్ టు సిటీస్ అనే క్వశ్చన్ ఇచ్చాడు కదా. ఇది చాప్టర్ నెంబర్ 7. ఇది సెటిల్మెంట్ అండ్ మైగ్రేషన్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. సేమ్ 10th క్వశ్చన్ అనాలిసిస్ పార్టే ఉంది. అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిట్ అండ్ రైట్ ఆన్సర్ అనే క్వశ్చన్ ఉంది కదా. ఆ 10వ క్వశ్చన్ని బేస్ చేసుకొని చూడండి, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాడు. 9th సేమ్ క్వశ్చన్ ఉంటుంది, 10th సేమ్ క్వశ్చన్, 11th సేమ్ క్వశ్చన్, 12th సేమ్ క్వశ్చన్. ప్యాటర్న్ అనేది సేమ్, బట్ క్వశ్చన్ ఏమంటాము, క్వశ్చన్ చేంజ్ అవుతుంది, ప్యాటర్న్ సేమ్గా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే 10th క్వశ్చన్ వచ్చేసి మీకు 7th, 8th, 9th, 10th చాప్టర్స్ నుంచే క్వశ్చన్ అడుగుతాడు. డామ్ షూర్గా క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతాడు అంటే 10th క్వశ్చన్, 7th, 8th, 9th, 10th ఈ టాపిక్స్ 4 టాపిక్స్ నుంచి ఆ క్వశ్చన్ అడుగుతాడు. మరి అలాంటప్పుడు మిగిలినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మిగిలినటువంటి చాప్టర్స్ ఉన్నాయి కదా, అవి చదవచ్చా అని అంటే చదవడానికి అవసరం లే, మీకు బర్డెన్ తగ్గిపోవాలి. మరి అందు గురించే నేను మీకోసం సపరేట్గా ఎలా చదివితే ఈ ఎంటైర్ క్వశ్చన్ పేపర్ అయినటువంటి దాన్ని వితిన్ 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఇక్కడ చెప్పడానికి వచ్చిన. ఓకేనా నాన్న? చలో గాయస్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. మనకి 10th క్వశ్చన్తో పాటుగా 11th క్వశ్చన్ అనేది తీసుకోండి. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, ద 11th క్వశ్చన్ ఆల్సో ఫాలో ద సేమ్ ప్యాటర్న్ అండ్ ద 12th క్వశ్చన్ ఆల్సో ఫాలో ద సేమ్ ప్యాటర్న్. 12th క్వశ్చన్ని బాగా గమనించండి. అక్కడ మనకి ఏమిస్తా ఉన్నాడు, గ్రాఫ్ అయినటువంటిది ఇచ్చి దాన్ని ఇంటర్ప్రిట్ చేయమంటున్నాడు. అవును, వీ హ్యావ్ ద నాట్ ఈవెన్ 20 గ్రాఫ్స్, 20 గ్రాఫులు కూడా లేవు తెలుసా మీకు. 20 గ్రాఫ్స్ని మీరు ఎగ్జాక్ట్గా చూసుకున్నారు అని అంటే యూ కెన్ అనలైజ్ ఇట్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్, దాట్స్ ఇట్. ఓకేనా గైస్? అండ్ మోర్ ఓవర్ యూ ప్లీజ్ అబ్జర్వ్ 11th క్వశ్చన్ ఆల్సో ద సేమ్ ప్యాటర్న్. 4 మార్క్స్ క్వశ్చన్లో 11th క్వశ్చన్లో జస్ట్ అబ్జర్వ్ చేస్తే 1 ఇయర్ ఏమో ఇండియాకి రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాప్ పాయింట్ అడుగుతా ఉన్నాడు, ఇంకొక ఇయర్లోనేమో వరల్డ్ మ్యాప్ రిలేటెడ్గా క్వశ్చన్ అనేది అడుగుతా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వరల్డ్ మ్యాప్ అడిగాడు కాబట్టి ఈసారి ఇండియా మ్యాప్ అయినటువంటిది అడుగుతాడు. ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాడు కాబట్టి సో ఫస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేసి ఇంటర్ప్రిట్ చేయండి. ఓకేనా? డామ్ షూర్గా మీకు
10/10 పాయింట్స్ అయినటువంటి వచ్చేలాగా చేసే బాధ్యత నాది. ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు make you excel in the social sciences, and simultaneously definitely you can believe me, I can make you, I can డెఫినెట్గా మీకు 10/10 వచ్చేలాగా నేను చేసేస్తాను, అది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఏపీ వాళ్ళకు కూడా 100/100 డెఫినెట్గా తెప్పించే పూచి నాది. బట్ ట్రై టు రిమెంబర్, ఫస్ట్ ఫాలో ఆర్ ఎనాలిసిస్ పార్ట్, మన ఎనాలిసిస్ పార్ట్ అయినటువంటిది ఫాలో చేయండి. ఓకేనా? చలో, దీనికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ పార్ట్ అయినటువంటిది మనం లైవ్ క్లాస్లో మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్. దిస్ ఇస్ దత్తు మేత్రే. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ నోట్స్ అయినటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. హోప్ దిస్ క్లాస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంకోసారి చెప్తున్నా, ఫస్ట్ డివైడ్ ద ఎంటైర్ పోర్షన్ ఇంటూ 4 పార్ట్స్. సెకండ్ వన్ వచ్చేసి అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయినటువంటి వాటిని ఒక బుక్లో రాసుకోవడానికి ట్రై చేయండి. రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ అయినటువంటి వాటిని అనాలిసిస్ చేసి ఆ క్వశ్చన్ని అగైన్ ఏ విధంగా మాడిఫై చేస్తున్నాడు అనేది కూడా మీరు చూసుకోండి. ఓకేనా గైస్? ప్లీజ్ అబ్జర్వ్ క్లియర్లీ. Repeated question, focus on repeated question, and portion should be divided into 4 parts, and simultaneously you have to analyze the question paper. Later on you just work on the entire syllabus. I'll give and how to read, and I'll give the gist question also. Okay, in the further classes I'll give the gist also. Don't worry, this is Dattu Maitre. Believe in me. Thank you very much. Last and final, the success is yours. Try and try until get success. I don't say that until get die. నేను చివరి వరకు అంటే చనిపోయేంత వరకు ప్రయత్నించమని కాదు, చనిపోకుండా నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి నీ విజయం కోసం. ప్రయత్నం అనేది నిన్ను బతికిస్తుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకో, ప్రయత్నం, ఆశ, ట్రయల్ అండ్ ద డిజైర్ డెఫినెట్లీ మేక్ యూ అలైవ్. సో రిమెంబర్, దిస్ ఇస్ Dattu Maitre. Now I am going to signing off. Thank you guys.